రైట్ ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. అమరావతికి సంబంధించి 49,040 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఓవరాల్గా అన్ని అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్స్ ఇటు ముఖ్యంగా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇటు సత్య కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, ఇటు పూర్ణ ఉన్నారు, సాంబశివరావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామారావు గారితో మాట్లాడదాం. రామారావు, గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు అమరావతి పునఃప్రారంభానికి 2.0కి సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని ఏదైతే సభకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో గన్నవరం విమానాశ్రయంలో కూడా 3 అంచెల భద్రత, అంతకు మించి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్, వెరీ గుడ్ మార్నింగ్. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 3:55 ఇక్కడికి చేరుకొని 4 గంటలకు అమరావతి పునర్నిర్మాణ పనులతో పాటు రాష్ట్రంలో మొత్తం 57,000 కోట్ల రూపాయల విలువైన పనులకి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోతున్నారు. ఒక అమరావతికే 49,040 కోట్ల రూపాయల పనులకి పునర్నిర్మాణానికి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ప్రస్తుతం మనం ప్రధాన సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. సభా ప్రాంగణం వద్ద అమరావతికి సంబంధించి, అమరావతి పరిధిలోని తెనాలికి సంబంధించిన శిల్పులు తయారు చేసిన శిల్పకళా సంపదను చూసి ఇక్కడ వాళ్ళంతా పోలీస్ ఆఫీసర్స్తో పాటు అందరూ కూడా సెల్ఫీలు తీసుకుంటున్న సందర్భం ఇది. అమరావతి అంటే ఒక సెంటిమెంట్తో కూడింది. ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల పేరుతో 5 ఏళ్లు విధ్వంసం జరిగిన, తిరుగులేని ప్రజా తీర్పిచ్చిన ప్రజానీకం మళ్ళా అమరావతికి పునర్నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయంటే రాష్ట్రం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున సభా ప్రాంగణానికి తరలి వస్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ ఈ అమరావతి సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన తెనాలి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన కాటూరి స్కల్ప్చర్స్ వద్ద ఉన్నాం. అన్న ఎన్టీఆర్ విగ్రహంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబల్ సైకిల్ కానీ, లేకపోతే అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింబల్ సైకిల్, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ విగ్రహంతో పాటు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సింబల్ నాగలి, గుడిసె, ఏదైతే కార్మికులకు సంబంధించిన చక్రం, ఇదంతా కూడా ఐరన్ వేస్ట్తో తయారు చేశారు. అదేవిధంగా అమరావతి అని కూడా ఐరన్ వేస్ట్తో తయారు చేసిన ఈ విగ్రహాలన్నింటినీ, మరోవైపు గౌతమ బుద్ధుడు, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ, దీంతో పాటు మేక్ ఇన్ ఇండియాకి సింబల్గా ఏదైతే ఉంటుందో ఆ మేక్ ఇన్ ఇండియా సింబల్కి కూడా రూపొందించారు. మనతో మాట్లాడేందుకు ఈ శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఇవన్నీ కూడా అమరావతికి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే సభా ప్రాంగణం వద్ద మనం చూస్తూ ఉన్నాం. మహిళలంతా కూడా సెల్ఫీలు దిగుతూ ఉన్నారు. ఏమండి, ఎందుకని ఇవన్నీ ఇక్కడ పెట్టాలనుకున్నారు? 20 రోజుల కిందట మీడియా ద్వారా భారత ప్రధానమంత్రి అమరావతి రానున్నారని పునర్నిర్మాణ పనుల కోసం తెలుసుకున్నాం. ఇక్కడ ఏదైనా మంచి కాన్సెప్ట్ తోటి ఏదైనా చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఐరన్ స్క్రాప్ విగ్రహాలు తయారు చేయడంలో మాకు భారతదేశం అంతా గుర్తింపు ఉంది. అందువల్ల వేస్ట్ మెటీరియల్తోనే ఇక్కడ తయారు చేద్దాం అనుకున్నాం. అయితే అమరావతి అనేది ఇక్కడ 5 అక్షరాలే ఇక్కడ ప్రాధాన్యత కాబట్టి అమరావతి అన్న 5 అక్షరాలతో ఐరన్ స్క్రాప్ తోటి ఒక భారీ పెడస్టల్ 20 అడుగుల బారు, 8 అడుగుల ఎత్తుతోటి ఒక పెడస్టల్ను తయారు చేసాం. ఆ పెడస్టల్ మీద పునర్నిర్మాణ పనులకి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పేరుని, అలాంటి అమరావతి నగర నిర్మాత చంద్రబాబు నాయుడు గారి పేరుని కూడా ఐరన్ స్క్రాప్తో రూపొందించాం. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటోని, అలాగే నరేంద్ర మోడీ గారి ఫోటోని కూడా స్టెయిన్లెస్ స్టీల్తో రూపొందించాం. అలాగే అమరావతికి అసలు బుద్ధుడు అనే పేరే అమరావతికి చిహ్నం కాబట్టి ఒక బుద్ధ విగ్రహాన్ని కూడా మరి ఐరన్ స్క్రాప్తో రూపొందించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి విగ్రహాన్ని, ఆయనకి ఇష్టమైన మేక్ ఇన్ ఇండియా మరి శిల్పాన్ని కూడా స్టెయిన్లెస్ స్టీల్తో చూపించాం. అలాగే మరి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా ఐరన్ స్క్రాప్తో, అలాగే సైకిల్ని మరి వాళ్ళ పార్టీ గుర్తుని కూడా ఐరన్ స్క్రాప్తో రూపొందించాం. ఎంతోమంది మరి దీన్ని లక్షలాది రూపాయల ఖర్చు మేము వెచ్చించి, ఎవరు ఆర్డర్ ఇచ్చింది కాదు, మేమే సొంతంగా పెట్టుబడి పెట్టి మరి 20 మంది వర్కర్స్ రైతుల శ్రమించి మరి దీన్ని తయారు చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. మరి ఇంతమంది వచ్చి దీన్ని చూసి సంతోషించి సెల్ఫీలు దిగి ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మేము మరి మీడియా కూడా ఎంతోమంది దీనికి మంచి ప్రచారం కల్పిస్తారని కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇది మనం చూస్తూ ఉన్నాం. అమరావతి అనేది కూడా మొత్తం 5 అక్షరాలకు సంబంధించి కూడా మొత్తం ఈ ఐరన్ వేస్ట్తో తయారు చేశారు శిల్పులంతా కూడా. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమరావతికి సంబంధించిన అమరావతి నిర్మాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి స్టెయిన్లెస్ స్టీల్తోనూ, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన బొమ్మ, దీంతో పాటు అమరావతి అనే 5 అక్షరాలు కూడా ఐరన్ స్క్రాప్తో నిర్మించారు. ఇదంతా కూడా
దీనికి సంబంధించి కళా తోరణం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సింబల్లో ఉండే కళా తోరణాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కళా తోరణాన్ని కూడా ఇక్కడ రూపొందించి ఇక్కడ పెట్టారు. అంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఆంధ్రుల రాజధాని అమరావతి అనే ఏదైతే ప్రజల సెంటిమెంట్తో ముడిపడి ఉందో ఆ సెంటిమెంట్ను ప్రతిబింబించే విధంగా కూడా చేశారు. అదేవిధంగా మరోవైపు అమరావతి అంటే అమరావతిలో గౌతమ బుద్ధుడు ఇక్కడ ప్రార్థనలు చేశారు అని చెప్పి కూడా బుద్ధుడు వచ్చారు అని చెప్పి కూడా కాలచక్ర మహాసభలు అమరావతిలో మహాస్తూపం వద్ద జరిగాయి. దలైలామా కూడా వచ్చారు. అందుకు సింబల్గానే గౌతమ బుద్ధుడికి సంబంధించిన విగ్రహాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గతంలో కూడా అంటే 2015 సంవత్సరంలో కూడా అక్టోబర్ 15న కూడా ఆయన పనులకు శంకుస్థాపన చేశారు. అమరావతి పనులకి మళ్ళీ ఆయన ఈరోజు రాబోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్లు, అదేవిధంగా హడ్కో జర్మనీకి సంబంధించిన KfW బ్యాంకు నుంచి మరో 16,000 కోట్లు, మొత్తం 31,000 కోట్ల రూపాయలు అందిస్తోంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇష్టమైన మేక్ ఇన్ ఇండియా అని ఏదైతే ఉందో దాన్ని కూడా ఐరన్ వేస్ట్తో ఇక్కడ రూపొందించారు. మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగటం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఏం బాబు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది పల్నాడు జిల్లా రాజపాలెం మండలం నెమలపూడి గ్రామం. ఎందుకు ఇక్కడ రాకొచ్చారు ఇంత పెద్ద ఆయన అమరావతి నిర్మాణం మోడీ గారు వస్తుండే అమరావతి నిర్మాణం జరుగుతుందని సో దానికోసం వచ్చామండి. అది ఓకే. ఏమనిపిస్తుంది ఇవన్నీ మళ్ళా 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవన్నీ ప్రారంభం? అప్పుడు శ్మశానం అన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఎడారి అన్నారు, అడుగు అన్నారు. ఇవాళ చూస్తుంటే అది అమరావతి నిర్మాణం పూర్తిగా జరుగుతుందని అనిపిస్తుందండి. దానికోసం వచ్చాము ఇక్కడికి మేము. అది నాకు 76 సంవత్సరాలండి. చూద్దామని వచ్చినాం. ఎండలో పడి వచ్చారు. ఆ సభ చూసి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ గారికి నమస్కారం చేద్దామని వచ్చింది. ఇక్కడ రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణం పూర్తవుతుంది అనుకుంటున్నారు ఈ టర్మ్ లో? అమరావతి నిర్మాణం పూర్తవుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలని ఆశిస్తే ఇక్కడికి వచ్చాను నేను. థ్యాంక్ యూ పెద్ద ఆయన. ఇది మనం చూసాము. అమరావతి పునర్నిర్మాణం జరగాలని, పిల్లల భవిష్యత్తు బాగుండాలనే దీంతో వయసులోనే 76 సంవత్సరాల వయసులో పల్నాడు జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చారు. మనం చూస్తున్నాం. అంటే ఈ ప్రాంతం అంతా కూడా ఈ సభా ప్రాంగణంలో ఉన్నాం. ఈ సభా ప్రాంగణం బిగినింగ్లో అంటే ప్రారంభంలో ఉన్నాం మనం. ఈ సభా ప్రాంగణం ప్రారంభంలోనే ఈ శిల్పకళా సంపద అంతా కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సభకెళ్ళే వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి సెల్ఫీలు దిగటంతో పాటు వీళ్ళంతా కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉన్నారు. సభా ప్రాంగణంలో ఇంకా ఇటువంటి శిల్పకళా సంపదకు సంబంధించి, అదేవిధంగా అమరావతి మ్యూజియంతో పాటు అమరావతి నిర్మాణం ఎలా ప్రారంభమైంది, తీసుకున్న డెసిషన్స్ ఏంటి, విధ్వంసం ఎలా జరిగింది, మళ్ళా పునర్నిర్మాణం ఎలా ప్రారంభమవుతుంది అనేది కూడా ఇవన్నీ కూడా ఇక్కడ